గుడ్ మార్నింగ్ డాడీస్. ఇప్పుడు యూఎస్డిటీని ఎక్కువగా పంపిస్తున్నారు. అది వేరే ఎక్స్చేంజ్లో నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని వేరే వేరే ఎక్స్చేంజ్లోంచి పంపిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. ఆ కండిషను ఒకసారి వినండి. అది మన కండిషన్ కాదు. జనరల్గా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఏ బ్లాక్ చైన్ మీద చేసామో దానికి సంబంధించిన కండిషన్స్ అవన్నీ. ఇప్పుడు మన తాలూకా క్యూ ఎక్స్చేంజ్ అనేది బైనాన్స్ వాడి ఎక్స్చేంజ్ మీద, అదే బైనాన్స్ వాడి ఈ బ్లాక్ చైన్ మీద చేసాం. బైనాన్స్ నుంచి డైరెక్ట్గా మన ఎక్స్చేంజ్లో పంపించుకున్న అది వ్యాలెట్లో పంపించి అక్కడి నుంచి పంపించుకుని వచ్చేస్తుంది. బైనాన్స్ నుంచి మన వ్యాలెట్లో పంపించి వెళ్ళిపోద్ది అనమాట. ఎక్స్చేంజ్లో పంపించుకుని వెళ్తుంది. ఎందుకు రెండు ఒకటే చైన్, రెండు టెక్నాలజీలు ఒకటే కాబట్టి అవి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఇక రెండు మిగతా ఎక్స్చేంజ్లో నుంచి కూడా డైరెక్ట్ పెడుతున్నారు, అలా వెళ్ళదు. సేమ్ బ్లాక్ చైన్ అయితేనే వెళ్తుంది. సో బైనాన్స్ ఒకటి వస్తుంది. వేరే ఎక్స్చేంజ్లో పంపించాలంటే అలా పంపిస్తే దాన్ని ఇక్కడ మన దగ్గర తీసుకోదు. మన దగ్గర ఏది అలా తీసుకోదు. దాన్ని మీ వ్యాలెట్, ఆ ఎక్స్చేంజ్లో ఉన్న వ్యాలెట్లో పంపించుకొని అక్కడి నుంచి మీరు ట్రస్ట్ వ్యాలెట్కో దేనికో పంపించి కే వ్యాలెట్ తేవాలి. కే వ్యాలెట్ నుంచి మన ఎక్స్చేంజ్ పంపిస్తే వెళ్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎక్స్చేంజ్ నుంచి డైరెక్ట్గా పంపించేసి గ్యాస్ ఫీజు తగ్గుద్దని డైరెక్ట్ పెడుతున్నారు. అలాగా ఈ బైనాన్స్ వాడి తాలూకా బ్లాక్ చైన్ యాక్సెప్ట్ చెయ్యదు. వ్యాలెట్లో మటామాస్కో వగైరా ఈ ట్రస్ట్ వ్యాలెట్ ఏదో దాంట్లో పెట్టుకోండి మీరు ముందు. అక్కడి నుంచి కే వ్యాలెట్ పంపించండి, అప్పుడు మన ఎక్స్చేంజ్కి వెళ్తుంది. ఇది బ్లాక్ చైన్ తాలూకా సిస్టమ్. అది డైరెక్ట్గా తీసుకోదు. మీరు డైరెక్ట్గా పంపించేసి డాడీ నేను పంపిస్తున్నాను, అది మన ఎక్స్చేంజ్లో తీసుకోవట్లేదు అని అడుగుతున్నారు. అలా వెళ్ళదు. ఇది గమనించవలసిందిగా అందరికీ చెప్తున్నాను. బ్లాక్ చైన్ సిస్టమ్ అది, మన సిస్టమ్ కాదు అది. ఇప్పుడు ఇప్పుడు ఒక ఆయన వేరే ఎక్స్చేంజ్లో నుంచి డైరెక్ట్గా ఇక్కడ పెట్టేసాడు, అది వెళ్ళలేదు, రాదు. మీరు ముందు ఆ ఎక్స్చేంజ్ వ్యాలెట్లో నుంచి డైరెక్ట్గా ఏదైనా ట్రస్ట్ వ్యాలెటో మెటామాస్కో పంపించుకొని ట్రస్ట్ వ్యాలెట్కి పంపించుకోండి, అంత దగ్గర ఉన్నదే. ఆ ట్రస్ట్ వ్యాలెట్ నుంచి మీరు మన కే వ్యాలెట్ పంపించండి. కే వ్యాలెట్ దగ్గర కే వ్యాలెట్ నుంచి మళ్ళీ ఎక్స్చేంజ్లో పంపించినప్పుడు ఫీజు అవ్వదు. ట్రస్ట్ వ్యాలెట్ నుంచి కే వ్యాలెట్ పంపించినప్పుడు ఫీజు అవుతుంది. అది వాళ్ళు ట్రస్ట్ వ్యాలెట్ తోటి తీసుకుంటాడు ఆ ఫీజు. కాబట్టి ఈ విషయం గమనించకుండా యూఎస్డిటీని ఇలా పంపించడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అవి మనం రెక్టిఫై చేసేది కాదు. దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను.